ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ది పార్టీ పుట్టిన తర్వాత అతిపెద్ద మూడవ ఓటమి. అతి చెత్త ఓటమి. ఇది ప్రశాంత్ కిషోర్ చెప్తున్నటువంటి లెక్క. 2014లో 44, 2019లో 52, 2024లో 99. అయినా వాళ్ళు ఎన్నికలు గెలిచినంత సంబరాలు చేసుకున్నారు. కానీ అటువైపు బీజేపీ పార్టీ పెట్టిన తర్వాత మూడవ అత్యంత పెద్ద గెలుపు. 2014లో 282, 2019లో 303, 2024లో 240. అయినా వాళ్ళు విచారంగా ఉన్నారు. కొందరు అనుకున్నట్టుగా మోడీ లేకపోతే బీజేపీ పాలన మీద తీవ్ర వ్యతిరేకత లేదు. వాళ్ళ ఓటు శాతం స్థిరంగా ఉంది. తప్పుడు లెక్కలు వేసుకోబాకండి. దేశంలో ఇప్పటికీ బీజేపీ నెంబర్ 1 పార్టీ. మళ్ళీ మోడీ ప్రధానిగా వచ్చారు. నీ ఒక్క కొడుకు ఎప్పుడు పరీక్షలు ఫెయిల్ అవుతూ ఈసారి పాస్ అయితే నువ్వు సంబరాలు చేసుకుంటావు. అదే రెండో కొడుకు ఎప్పుడు 90% మార్కులు తెచ్చుకుంటే ఈసారి 70% తెచ్చుకుంటే విచారపడతావు. ఇది అంతే అంటూ ఎన్నికల ప్రచారకర్త ప్రశాంత్ కిషోర్ నేను ఏదైతే ఇంతకు ముందు చెప్పానో ఈ విషయం 2-3 వీడియోస్ కూడా చేస్తున్నాను. ఏదైతే జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించి ఆ విషయమే ఇక్కడ క్లియర్ అయిందనమాట.